మోకుదెబ్బ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా భరత్ గౌడ్ నియామకం. గౌడ జనుల హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా వేముల భరత్ గౌడ్ నియామకమయ్యారు. సోమవారం చేగుంట మండలం కర్నాల్పల్లి రేణుకా ఎల్లమ్మ దేవాలయం వద్ద గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గౌడజనుల హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యం నర్సింలు గౌడ్ ఆధ్వర్యంలో వేముల భరత్ గౌడ్ కి గజ్వేల్ మండల అధ్యక్షుడిగా నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముత్యం నర్సింలు గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు సంఘటితం కావాలని, మన హక్కులు కాపాడుకోవటం కోసం ఐకమత్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని, నూతనంగా ఎన్నికైన భరత్ గౌడ్ కి అభినందనలు తెలిపి గౌడ సమాజం కోసం పనిచేయాలని సూచించారు. అనంతరం భరత్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ గజ్వేల్ మండల అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాతీయ జనరల్ సెక్రటరీ సిద్ది రాములు గౌడ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొండాపురం బాలరాజు గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ మహిళా ప్రెసిడెంట్ బాలకోని రేఖా గౌడ్, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పచ్చిమట్ల స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఎందుకంటే ఉన్నదే తక్కువ మంది మహిళలు, అన్నదాన్ని మర్చిపోయినందుకు నన్ను క్షమించాలి దయచేసి ప్లీజ్. బట్టి అంజాగౌడ్ గారు జిల్లా గౌరవ అధ్యక్షుని వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సంఘం అధ్యక్షులు ఎన్నుకోబడ్డ అధ్యక్షులు గారికి, అలాగే కార్యదర్శి గారికి, పూర్తిగా మండల జిల్లా కమిటీ అందరికీ కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ ఇంత మంచి సక్సెస్ చేసినందుకు ఈ జిల్లా ఇన్ఛార్జ్ మన అన్నగారికి ప్రత్యేకంగా మా తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం.